కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్ళు కంప్లీట్ అయ్యింది. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమమా? లేకపోతే వైఎస్ఆర్‌సీపీ చెప్పినట్టు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల? ఫస్ట్ పాజిటివ్స్‌కొస్తే కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే అమరావతి పనులు స్టార్ట్ చేసింది. అంతకుముందు వరకు మన రాజధాని 3 రాజధానులు ఉంటాయా? లేకపోతే అమరావతి ఉంటుందనేసి అందరికీ డౌటే. కానీ వీళ్ళు గెలిచిన వెంటనే అమరావతిని తీసుకొని వచ్చారు క్యాపిటల్‌గా. ఆ పనులు స్టార్ట్ చేశారు అక్కడ. దీనికి తోడు 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి మనకు అమౌంట్ వచ్చింది. అంతేకాకుండా రాజధాని నిర్మాణానికే ఇంకొక 6,000 కోట్లు బడ్జెట్ నుంచి పెట్టారు. సో పనులు స్పీడ్‌గా అవ్వడానికి. దీని తర్వాత ఆర్థిక గణాంకాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ 11.30%. అంటే జాతీయ స్థాయి సగటు రేటుకి కొంచెం ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ పరిశ్రమలు అండ్ ఇన్వెస్ట్మెంట్. దీంట్లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యారని చెప్తాను. ఎందుకంటే గూగుల్ లాంటి కంపెనీలు అండ్ మిగతా కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చారు. అది 99 పైసలకే భూమి ఇవ్వడం ఇలాంటివన్నీ ఒక రకం అయితే, కానీ పరిశ్రమలను టార్గెట్ చేశారు కదా. సో అక్కడ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన బ్రాండ్ని కొంచెం నిలబెట్టారనుకోవచ్చు. ఇంకా మెయిన్ విషయం ఏమంటే మెగా డిఎస్సి. ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. మనకు కరోనా వచ్చింది, జగన్ గారు చేయలేకపోయారు, ఆ నోటిఫికేషన్ వేయలేకపోయారు. లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు టెట్ ఎగ్జామ్స్ పెట్టారు, కానీ డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకు జాబ్లు అయితే ఇవ్వలేదు కదా. సో ఇక్కడ మంచి స్టెప్ వేసింది గవర్నమెంట్. వచ్చిన వెంటనే డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసింది. సో జాబ్స్ కూడా అందరికీ వచ్చేసాయి. దాదాపు 16,000 చిల్లర జాబ్స్. ఇదే కాకుండా వచ్చిన వెంటనే వీళ్ళు చెప్పిందే 3,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తామని చెప్పారు. సో అది కరెక్ట్గా చేశారు. వచ్చిన వెంటనే నుంచే ఫస్ట్ డే నుంచే చేశారు. సో అక్కడ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో ఇవి పాజిటివ్స్. నెగిటివ్స్ చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్కి పెరిగిన భారీ అప్పులు. నిజంగానే ఇప్పుడు పాత అప్పులు తీర్చడానికి కొంచెం అప్పు చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ ఆదాయం సరిపోదు. కొత్త పథకాలను అమలు చేయడానికి ఇంకొన్ని అప్పులు చేయాలి. దానికి కూడా మన ఆదాయం సరిపోదు. అయినా కూడా మన సంక్షేమం అమలు చేయాలి. సో ఇది ఆర్థికంగా పెద్ద సవాల్ ఇది. ఇంకా నెక్స్ట్ సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. అమలు చేశామని ప్రమోట్ చేసుకుంటున్నారు, కానీ జరగలేదు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దాని తర్వాత ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. అదే సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పారు కదా. సో అది ఇవ్వలేదు. అండ్ అమలు చేసినా కూడా ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎందుకు చెప్తున్నానంటే ఆ ఫ్రీ బస్ గురించి. ఫ్రీ బస్ వేశారు. ఆ ఫ్రీ బస్ వేసిన తర్వాత నుంచి బస్సులు చాలా తగ్గిపోయాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫుల్ క్రౌడ్తో నిండిపోతూ ఉంది బస్సులు. సో ఇది అమలు చేసినా కూడా ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకునేసి ఇది ఒక నెగిటివ్గా చెప్తున్నాను. నెక్స్ట్ వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ జగన్ గారు తీసుకువచ్చిన దాంట్లో బెస్ట్లో ఒకటి. ఎందుకంటే వాళ్ళు లేనప్పుడు ఆ బాధ జనాలకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రతిదానికి గవర్నమెంట్ ఆఫీసులు తిరగాల్సి వస్తూ ఉంది. అక్కడ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, పని ఆలస్యం అవుతుంది, జనాలకు టైం వేస్ట్ అవుతూ ఉంది. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థలో ఆ వాలంటీర్సే చేస్తూ ఉన్నారు కాబట్టి సో పని స్పీడ్గా అవుతూ ఉండింది, జనాలకు టైం సేవ్ అవుతూ ఉండింది. సో ఇది ఒక నెగిటివ్. అండ్ వాలంటీర్ని ఉండిస్తామని చెప్పి ఎలక్షన్స్ ముందు, దాని తర్వాత వాలంటీర్స్ పక్కన పెట్టేశారు. మొత్తంగా ఈ 2 ఇయర్స్లో చూసుకుంటే అమరావతిని డెవలప్ చేయడంలో ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావడంలో కొంచెం సక్సెస్ అయ్యారు. ఇంకొక మెయిన్ విషయం మర్చిపోయా, అన్నా క్యాండిడేట్స్ కూడా చాలా మంచి విషయమే అది. సో మీకేమనిపిస్తుందో, ఈ 2 ఇయర్స్ మీకు ఎలా అనిపించిందో ఈ గవర్నమెంట్ కామెంట్ చేయండి. జై హింద్.